హలో హాయ్ ఫ్రెండ్స్. మేము ఈరోజు ట్యాంక్ బండ్కి వెళ్ళాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ మేమందరం వాళ్ళ పిల్లలతో అందరం కలిసి వెళ్ళాం. ఈరోజు మా కజిన్స్ కూడా ఉన్నారు అందులో. ఫస్ట్ మేము స్నో వరల్డ్కి వెళ్ళాం. అక్కడ ఫుల్ క్రౌడ్ ఉందని మళ్ళీ రిటర్న్ అయ్యి ట్యాంక్ బండ్కి వెళ్ళాము. అక్కడ పిల్లలతో అక్కడ అందరం సరదాగా గడిపాము. కానీ చాలా బాగుంది. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. కానీ కానీ ఎండలో వెళ్ళాం ఫ్రెండ్స్. కానీ పిల్లలు అయితే చాలా ఫుల్ టైర్డ్ అయిపోయారు. ఎండ కదా, ఇక పిల్లలను మెల్లమెల్లగా అక్కడికి లోపలికి అక్కడ తీసుకుపోయి ఫుల్ ఎంజాయ్ చేయించాం ఫ్రెండ్స్. చాలా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత బోటు అవన్నీ ఎక్కించాం, సరదాగా ఎంజాయ్ చేశారు. అలాగే చాలా రోజులైంది మా కజిన్స్ అందరు కలిసి అందరం అట్లా సరదాగా వెళ్ళాము. ఇంత ఫస్ట్ గచ్చిబౌలికి వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ అక్కడ లేట్ అయింది. కానీ మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు ట్రాఫిక్ అది ఉంటుంది పిల్లలతో కదా, ఇక మళ్ళీ రిటర్న్ అయిదాం అనుకుంటే చాలా టైం పట్టేలాగా ఉందని ఫస్ట్ అక్కడే ప్లాన్ చేసాం. కానీ తర్వాత ఇక క్యాన్సల్ చేసి ఇక్కడే ట్యాంక్ బండ్కి వెళ్ళాం ఫ్రెండ్స్. కానీ చాలా ఎంజాయ్ అనిపించింది సార్ ఫ్రెండ్స్. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా పిల్లలైతే ఫుడ్ విషయంలో అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఫుడ్ వాళ్ళకి నచ్చింది ఇప్పించాం ఫ్రెండ్స్. వాళ్ళు ఏది అడిగితే అది. చాలా ఫుడ్ విషయం కానీ చాలా బాగుంది ఇక్కడ ఫుడ్. కానీ అవన్నీ బోట్స్ అవన్నీ ఎక్కడం కానీ చాలా వాటర్తో ఎంజాయ్ చేయడం కానీ పిల్లలు అవన్నీ బోట్ ఎక్కిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లో ఉండి బోర్ వచ్చింది, ఇక సరదాగా అలా తీసుకెళ్ళాము. వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా ట్యాంక్ బండ్ నుంచి అటు ఐమాక్స్ అవన్నీ వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. అప్పటికే లేట్ అయిపోయింది, చాలా టైం అయిపోయింది. పిల్లలు కూడా ఫుల్ టైర్డ్ అయ్యారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత సరదాగా ఇట్లా ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ పోయి ఐస్ క్రీమ్స్ అవి ఇవి తినిపించాం పిల్లలకి. పిల్లలు అయితే సరదాగా ఎంజాయ్ చేశారు ఈ సమ్మర్ హాలిడేస్లో. ఇంకా 4 మెంబర్స్ చిల్డ్రన్స్ వాళ్ళే ఫ్రెండ్స్ మా పిల్లలు. వాళ్ళు అంటే మా కజిన్ వాళ్ళ పిల్లలు, మా పిల్లలు కూడా ఉన్నారు. సరదాగా ఎంజాయ్ చేసాం. పిల్లలైతే వాళ్ళు అంటే డైలీ కలవరు. వాళ్ళు కొత్తగూడెంలో ఉంటారు, ఉప్పల్లో ఉంటారు, మేము అంబర్పేటలో ఉంటాము. అందరూ ఒక సరదాగా కలిసాం. ఫస్ట్ టైం వాళ్ళందరూ కలవడం. వాళ్ళు అంటే వాళ్ళు కొత్త పరిచయాలు అయినా కానీ వాళ్ళందరూ మంచిగా సరదాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఫస్ట్ కలవగానే కొంచెం దగ్గర రాలేదు, కానీ దూరమే ఉన్నారు పిల్లలందరూ. తర్వాత మేము అక్కడ అవన్నీ చూపించేసరికి తర్వాత వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళందరూ కలిసిపోయారు. ఇక పిల్లలు వాళ్ళు ఫుల్ ఆడుకోవడం కానీ సరదాగా అక్కడ తిరగడం కానీ మళ్ళీ బోట్ ఎక్కిన తర్వాత మళ్ళీ వాళ్ళే కలిసిపోయి ఫుల్ ఎంజాయ్ చేశారు. తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా చాలా బాధపడ్డారు. కానీ మళ్ళీ ఎప్పుడన్నా ఇలాంటి మెమోరీస్ మళ్ళీ రావు. కానీ అట్లా సరదాగా వెళ్ళాం. మా కజిన్ కార్లో వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేశాడు. సరదాగా అలా వెళ్ళి ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. పిల్లలైతే మనకు పిల్లల్లో హ్యాపీనెస్ ఇంపార్టెంట్. పిల్లలు అంతకుముందుకి ఆల్రెడీ జూ పార్క్కి వెళ్ళారు, అక్కడ కూడా ఎంజాయ్ చేశారు. తర్వాత నెక్స్ట్ రోజే మేము ట్యాంక్ బండ్కి వెళ్ళాము. కానీ ఇక్కడ 2 ఫుల్ ఎంజాయ్ చేశారు సమ్మర్లో. ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా, ఇంకా ప్లాన్ చేయలేదు. ఇంకా వేరే దగ్గర కూడా తీసుకెళ్తాం. ఇక్కడ వాళ్ళ స్కూల్ డేస్లో ఇక వాళ్ళు అలసిపోతుంటారు ఫ్రెండ్స్. వాళ్ళు పాపం ఇక 1 ఇయర్ వాళ్ళు ఎక్కడ తిరగలేరు. తిరుగుతారేమో కానీ అప్పుడప్పుడు అంతా వాళ్ళకు స్కూల్ మూడ్ అనేది వేరే ఉంటుంది కదా ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేసే వాళ్ళకు ఎంజాయ్మెంట్ దొరికేది, వాళ్ళకు టైం దొరికేది. మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకటి ఏదన్నా సరదాగా ఎంజాయ్ చేయడానికి ఇంకోటి ఏదైనా ప్లాన్ చేయాలి. ఇప్పటివరకు అయితే సరదాగా ఎంజాయ్ చేసాం. అన్ని బోట్ ఎక్కించాము సరదాగా వాటర్లో. బోట్ ఎక్కిన తర్వాత అందులో ఆడుకోవడం కానీ సరదాగా ఎంజాయ్ చేశారు. మా చిన్న పాపని అయితే చెప్పరాదు, ఫుల్ ఎంజాయ్ చేసింది. దగ్గర కూర్చోవడం లేదు, అల్లరి చేసింది మా చిన్న పాప.
మా పెద్ద పాప కూడా చేస్తుంది కానీ ఆమె ఆ రోజు జర సరదాగా ఎంజాయ్ చేసింది కానీ అల్లరి అయితే చేయలేదు. బాయ్ ఫ్రెండ్స్.